రోహిణి నక్షత్ర ఫలితములు. ఇది మనుష్య గణము. యోని పాము. ఈ నక్షత్రమునందు 1, 2, 3 పాదములలో జన్మించిన మేనమామకు తల్లికి గండము. 4వ పాదములో జన్మించిన మేనమామకు తండ్రికి గండము. స్త్రీ ఫలము పుత్రులు, పుత్రిక కలదియు, రూపవంతురాలు, కీర్తి ప్రతిష్టలు కలదియు, దీర్ఘాయుర్దాయము కలదియు అగును. పురుష ఫలం యు మంచి రూపవంతుడు, స్థిర బుద్ధి కలవాడు, అభిమానవంతుడు, సౌఖ్యమును అనుభవించువాడు, రతి ప్రియుడు, ప్రియవచనములు పలుకువాడును, నేర్పు గలవాడను, సమర్థుడు అగును. శరీరం కాంతివంతమైన ఆరోగ్యం కలిగి ఉండును. మాట పడడు. మితముగా హితముగా మాట్లాడును. అదృష్ట జాతకుడు. ఒక్కోసారి చురుకుగా కూడా మాట్లాడను. ధర్మబుద్ధి కలవాడు. బంధువృద్ధి కలవాడు. తొందరగా కలహించడు. విషయము వచ్చిన అది తేల్చివరకు ఊరుకొనుడు. తల్లిదండ్రుల యందు భక్తి భావం కలిగి ఉండును. 20 లేక 21 సంవత్సరం స్థిరత్వం కలిగి ఉండును. 25 సంవత్సరం నుండి సోదరవర్గంలో అభివృద్ధిని చూచుచుండును. 31 సంవత్సరంలో పుత్ర సంతతి, జీవిత విధానం తెలుసుకుని జీవితాభివృద్ధికి పాటుపడుదురు. ఆధ్యాత్మిక తత్వ విచారము పోను పోను వీరిలో అధికముగా ఏర్పడును. భోగములను అనుభవించును. గట్టి ప్రజ్ఞ కలవాడు. చపలత్వము లేనివాడై మంచి గ్రంథ పఠనాశక్తి కలవాడును. 80 సంవత్సరం వరకు ఆయుర్దాయము. పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వద్యం, దుర్ముహూర్తం, అమావాస్య, గ్రహణము, తల్లిదండ్రులు, సోదర సోదరిమణుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను. నవగ్రహములకు దానములు, నక్షత్ర జపము, హోమశాంతి, రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజలు, సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు. సుఖ క్షేమ లాభములు చేకూరును.